Welcome viewers, welcome to my channel. Okay viewers, today మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి కన్సిస్టెన్సీ ఆఫ్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. సో లీనియర్ ఈక్వేషన్స్ యొక్క కన్సిస్టెన్సీని మనం చెక్ చేయాలంటే ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్ అనేవి కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంటా. ఒకవేళ కన్సిస్టెంట్ అయితే దానికి 2 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి, ఇన్కన్సిస్టెంట్ అయితే దెర్ ఈస్ నో సొల్యూషన్. సరే ఓకే, కన్సిస్టెంట్ అయిన తర్వాత సొల్యూషన్స్ ఏంటి? ఒకటేమో యూనిక్ సొల్యూషన్, రెండవది ఏంటి? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్. సో ఎట్లాగో ఇన్కన్సిస్టెంట్ అయితే దేర్ ఈజ్ నో సొల్యూషన్. సో ఈ 3 మెథడ్స్ మనం డిస్కస్ చేద్దాం. సో ఓకే, హియర్ ఒక క్వశ్చన్ చూద్దాం మనం. x + 2y - z = 3, 3x - y + 2z = 1, 2x - 2y + 3z = 2, x - y + z = -1. సిస్టమ్ ఈజ్ కన్సిస్టెంట్. సో షో దట్ ది సిస్టమ్ ఈజ్ కన్సిస్టెంట్. ఈ సిస్టమ్ ఇచ్చిన సిస్టమ్ అనేది ఇది లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్. సో ఈ లీనియర్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ కన్సిస్టెంట్ అని మనకి ప్రూవ్ చేయమని చెప్పాడు. సో దానికి ఆన్సర్ చూడండి. కన్సిస్టెంట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రాయాల్సింది యాక్సిలరీ ఈక్వేషన్ ax = b. ఇది యాక్సిలరీ ఈక్వేషన్ అంటారు దీన్ని. ఓకేనా? యాక్సిలరీ ఈక్వేషన్ అంటే ఫస్ట్ ఏ ఈక్వల్ టు ఏంటి మరి? ఈ కోఎఫిషియెంట్స్ ఉంటాయి చూసారా, వేరియబుల్స్ xyz అనేది వేరియబుల్స్, వాటి కోఎఫిషియెంట్స్ ఇలా రాయాలి. 1 2 -1, నెక్స్ట్ 3 -1 2, నెక్స్ట్ 2 -2 3, నెక్స్ట్ 1 -1 1. ఇది ఏ. నెక్స్ట్ ఏంటి? ఎక్స్ నథింగ్ బట్ ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో వేరియబుల్స్ ఏంటి? xy z. నౌ కాన్స్టెంట్ మ్యాట్రిక్స్ b ఈక్వల్ ఇట్ సైడ్ ఉన్న ఈ వేరియబుల్స్ మల్టిప్లికేషన్గా కాకుండా మిగతా ఏది ఇండిపెండెంట్గా ఉన్నా దాన్ని మనం కాన్స్టెంట్ అన్నాం. 3 1 2 -1. ఓకే, నౌ ఇట్లా రాసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి అంటే, ఇది యాక్సిలరీ ఈక్వేషన్ కదా, నెక్స్ట్ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ రాయాలి. ఓకేనా? ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ ఏంటి మరి? C = బాక్స్ A B. దీన్ని మనం ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ అంటాం. సో C ఈజ్ నథింగ్ బట్ ఏంటి? ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఎట్లా రాయాలి అంటే, A B అనేది ఒక బాక్స్లో ఉంది కదా, సో ఏని బీని కలుపుతూ రాయండి. చూడండి, 1 2 -1 3. ఓకే, 3 -1 2 1, 2 -2 3 2, 1 -1 1 -1. ఓకే, ఇది ఓకే. ఇది ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్. ఈ ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ని మనం ఎక్లాన్ ఫామ్లోకి తీసుకురావాలి. ఎక్లాన్ ఫామ్ అంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను ఎలా చేయాలో. సో అందులో మీరు దాన్ని యూజ్ చేసి ఎక్లాన్ ఫామ్ తీసుకురావాలి. సో ఫస్ట్ ఇందులో ఎక్లాన్ ఫామ్ అంటే ఏంటి? ఫస్ట్ మనం డయాగోనల్ తీసుకోవాలి. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో థర్డ్, ఫోర్త్ రోలో ఫోర్త్. ఓకే, సో ఇది డయాగోనల్. అయితే ఈ డయాగోనల్కి బిలో మొత్తం ఇవన్నీ 0 చేస్తేనే కదా మనకు అది ఎక్లాన్ ఫామ్లోకి ఉన్నట్టు. సో ఇప్పుడు మనం ఎక్లాన్ ఫామ్ చేద్దాం. ఇప్పుడు ఏంటి? డయాగోనల్కి ఫస్ట్ ఈ కాలంలో ఉన్న ఈ 3 ఎలిమెంట్స్ని మనం 0 చేయాలి. అదేంటి మరి? ఫస్ట్ ఏంటి? R2 0 కావాలంటే ఏం చేయాలి? R2 - 3R1 అంతే కదా. 3 - 3 × 1, 3 - 3 0 అయిపోతుంది. నెక్స్ట్ ఇది 0 చేయాలి అంటే R3 = R3 - 2R1. నెక్స్ట్ ఇది 0 చేయాలి అంటే R4 అంటే R4 ఎలా 0 అవుతుంది? R4 - R1 చేస్తే సరిపోద్ది. R4 - R1. సో ఈ ఫస్ట్ రోలో మనం ఏం చేయలేదు కాబట్టి అది అలాగే ఉంటుంది. 1 2 -1 3. నెక్స్ట్ R2 రాసేటప్పుడు ఇది R2 రాసేటప్పుడు మనం కండిషన్ అప్లై చేయాల్సింది ఏంటి? ఇది ఫస్ట్ వన్. అదేంటి? R2 - 3R1. సో 3 - 3 × 1 0. నెక్స్ట్ ఇదేంటి? నెక్స్ట్ R2 - 3R1 అంటే -1 - 3 × 2 అంతేనా? -1 - 6 -7. ఓకే, నెక్స్ట్ 2 - 3 × -1. ఓకే, 2 + 3 5. నెక్స్ట్ ఏంటి? 1 - 3 × 3 1 - 9 -8. ఓకే, నెక్స్ట్ ఏంటి? R3. ఇప్పుడు R3 రాసేటప్పుడు ఏం కండిషన్? ఇది R3 - 2R1. సో 2 - 2 0, -2 -
4 మైనస్ 6 3 ప్లస్ 2 ఇక్కడ ఆల్రెడీ మైనస్ ఉంది ఫార్ములాలో మళ్ళీ మైనస్, సో మైనస్ మైనస్ ప్లస్ అయిపోద్ది. సో 3 + 2 5. ఓకే, 2 మైనస్ 6 మైనస్ 4. నెక్స్ట్ R4 రాసేటప్పుడు కండిషన్ ఏంటి? R4 మైనస్ R1 1 మైనస్ 1 0 మైనస్ 1 మైనస్ 2 మైనస్ 3 1 మైనస్ హాఫ్ మైనస్ 1 1 + 1 అయింది, అది 2 అయింది. మైనస్ 1 మైనస్ 3 మైనస్. ఓకేనా? సో ఇది డయాగోనల్. సో డయాగోనల్లో ఈ కాలం 0 అయిపోయింది. నెక్స్ట్ ఏంటి? ఇవి రెండు 0 చేయాలి. ఇవి రెండు 0 చేయాలంటే మనకు ఉన్న కండిషన్ ఏంటి ఇప్పుడు? సో అయితే ఇక్కడ మనకి ఏంటి, R2లో ఇవన్నీ పెద్ద నెంబర్స్ ఉన్నాయి. మనకు R2 అనేది ఫర్దర్గా మనం యూజ్ చేసుకోవడానికి ఇవన్నీ పెద్ద నెంబర్స్ ఉన్నాయి. ఫస్ట్ దీన్ని మనం చిన్నగా చేద్దాం. ఎట్లా అంటే వీలైనంత మ్యాట్రిక్స్ని మనం ఆపరేషన్ చేసేవన్నీ చిన్న నెంబర్స్ ఉండేలాగా చూసుకోవాలి. సో ఆపరేషన్స్ అనేవి మీ ఇష్టం ఎలాగైనా చేసుకోవచ్చు. సో R2 ఇంప్లైస్ దీన్ని ఏం చేద్దామంటే R2 మైనస్ R3 చేద్దాం. ఓకే, 1 2 మైనస్ 1 3 R2 చేసేటప్పుడు R2 మైనస్ R3 0 మైనస్ 0 0 మైనస్ 7 మైనస్ హాఫ్ మైనస్ 6 ఏమైంది? మైనస్ 1 అవుతుంది. ఓకే, 5 మైనస్ 5 0 మైనస్ 8 మైనస్ హాఫ్ మైనస్ 4. సో మైనస్ 8 ప్లస్ 4 ఏమైంది? మైనస్ 4. సో R3 R4 మనం ఏం చేయలేదు, అది అలాగే ఉంటుంది. మైనస్ 4 0 మైనస్ 3 2 మైనస్ 4. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏంటి, మనం ఇది 0 చేయాలి కదా. ఇవి రెండు 0 చేయాలంటే ఫస్ట్ ఇది ఏంటి? R3 ఇంప్లైస్ మరి R3 ఇది ఇక్కడ ఎట్లా 0 అవుతుంది? ఇక్కడ దీన్ని ఏం చేయొచ్చు అంటే R3 మైనస్ 6 R2 చేయొచ్చు. చూడండి, R3 మైనస్ 6 R2. R3 ఏంటి? మైనస్ 6 మైనస్ 6 ఇంటూ R2 మైనస్ 1. సో మైనస్ 6 ప్లస్ 6 0 అయిపోయింది కదా. సో మనకి 0 సరిపోతుంది, మిగతాది ఏదైనా మనకు సంబంధం లేదు, అవసరం లేదు కూడా. 1 2 మైనస్ 1 3. ఓకే, 0 మైనస్ 1 0 మైనస్ 4. నెక్స్ట్ R3 ఏంటి? R3 మైనస్ 6 R2 0 మైనస్ 6 ఇంటూ 0 0 మైనస్ 6 మైనస్ హాఫ్ 6 ఇంటూ మైనస్ 1 0. ఓకే, 5 మైనస్ 6 ఇంటూ 0 5. ఓకే, మైనస్ 4 మైనస్, చూడండి, మైనస్ 4 మైనస్ 6 ఇంటూ మైనస్ 4 మైనస్ 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 24 ఏమైంది? 20. ఓకే, డివైడ్ 0 మైనస్ 3 2 మైనస్ 4. నెక్స్ట్ ఏం 0 చేయాలి ఇప్పుడు? ఇది. ఓకే, నెక్స్ట్ ఇది R4 0 చేయాలి. సో R4 0 చేయాలి అంటే కండిషన్ ఏమని రాయొచ్చు మనం? R4 0 చేయాలంటే యాస్టీస్ ఇందాక ఎట్లా చేసాము, R4 ఇంప్లైస్ R4 మైనస్ 3 ఇంటూ R2 చేద్దాం. ఈసారి సరిపోద్ది కదా, రైట్. 1 2 మైనస్ 1 3 0 మైనస్ 1 0 మైనస్ 4. ఓకే, 0 0 5 20. నెక్స్ట్ R4 ఇంప్లైస్ ఏంటి? R4 మైనస్ 3 R2 0 మైనస్ 3 ఇంటూ 0 0, రైట్. మైనస్ 3 మైనస్, రైట్, మైనస్ 3 మైనస్ 3 ఇంటూ మైనస్ 1 ఏమవుతుంది? మైనస్ 3 ప్లస్ 3 అవుతుంది. సో 0 అయిపోతుంది. 2 మైనస్ 3 ఇంటూ 0 2. ఓకే, మైనస్ 4 మైనస్ 3 ఇంటూ మైనస్ 4 ఏమవుతుంది? మైనస్ 4 ప్లస్ 12 ప్లస్ 8 అవుతుంది. సో ఇదొకటి. నెక్స్ట్ టార్గెట్ ఏంటి? ఇక్కడ చూడండి, ఇవి మొత్తం 5 టేబుల్స్లో పోతుంది, ఇది 2 టేబుల్స్లో పోతుంది. సింప్లిఫై చేసుకోవాలి మనం, వీలైనంత సింప్లిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. సో R3 డివైడెడ్ బై నేను 5 చేయొచ్చు, అండ్ R4 డివైడెడ్ బై 2 కూడా చేయొచ్చు. సో 1 2 మైనస్ 1 3 0 మైనస్ 1 0 మైనస్ 4 అండ్ 0 బై 5 0 0 బై 5 0 5 బై 5 1 20 బై 5 4. ఓకే, నెక్స్ట్ R4లో ఏంటి? R4 డివైడెడ్ బై 2 0 బై 2 0 0 బై 2 0 2 బై 2 1 8 బై 2 4. ఓకే, సరిపోయింది. నెక్స్ట్ ఏంటి మనకి? ఇది డయాగోనల్. ఇక్కడ ఒక ఎలిమెంట్ 0 అయిపోతుంది, మనకి టార్గెట్ అయిపోద్ది. R4 ఇంప్లైస్ ఏంటి? R4 మైనస్ R3 సరిపోద్ది. 1 2 మైనస్ 1 3. ఓకే, 0 మైనస్ 1 0 మైనస్ 4 అండ్ 0 0 1 4. అండ్ R4 ఏంటి ఇప్పుడు? R4 మైనస్ R3 0 మైనస్ 0 0 0 మైనస్ 0 0 1 మైనస్ 1 0 4 మైనస్ 4 0, రైట్. ఇదేంటి? ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ C. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత లైట్గా పెన్సిల్తో ఇలా పెట్టుకొస్తుంది.
దేనికి అంటే మనకు తెలుసు కదా, ఇక్కడ వరకు ఏంటి ఓన్లీ ఏ మ్యాట్రిక్స్ మాత్రమే. సరే, ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్లో ఇక్కడ వరకు ఓన్లీ కోఎఫిషియంట్ ఏ మ్యాట్రిక్స్, కోఎఫిషియంట్ మ్యాట్రిక్స్ అంటుంది. ఇదేంటి కాన్స్టెంట్ మ్యాట్రిక్స్. ఇవి రెండు కలిపితేనే కదా మనకు ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇక్కడ మనకు ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అని ఎలా తెలుస్తుంది అంటే, ర్యాంక్ను మనం ఏమంటాం, రో అంటాం కదా. సో రో ఆఫ్ ఏ ఎంత, దట్ మీన్స్ ర్యాంక్ ఆఫ్ ఏ. ర్యాంక్ ఆఫ్ ఏ అంటే ఎక్లాన్ ఫామ్లో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. సో ఇక్కడ చూడండి, ఏ అంటే ఏంటి, ఇప్పుడు ఇది లేకుండా చూడాలి కదా ఏ అంటే. సో ఓన్లీ ఈ మ్యాట్రిక్స్లో నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని ఉంటే ర్యాంక్ అంత. నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఇది 1, ఇది 2, ఇది 3, ఇది ఇందులో అన్ని 0 ఉన్నాయి కాబట్టి ఇది మనకు పనికిరాదు. సో 1 2 3 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 3. ఓకే, అండ్ ర్యాంక్ ఆఫ్ ఏబి. మరి ర్యాంక్ ఆఫ్ ఏబి అంటే టోటల్ ఓవరాల్ మ్యాట్రిక్స్. ఇప్పుడు అంటే ఆర్గ్యుమెంటెడ్ మ్యాట్రిక్స్కి ర్యాంక్ ఎంత, ఇప్పుడు ఇందాక ఓన్లీ ర్యాంక్ ఆఫ్ ఏ అంటే ఇది క్లోజ్ చేసి ఇట్లా చూస్తే సరిపోయింది. ఇప్పుడు ర్యాంక్ ఆఫ్ ఏబి అంటే టోటల్ మ్యాట్రిక్స్కి ర్యాంకు, అంటే టోటల్ మ్యాట్రిక్స్లో నంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్ ఎన్ని, ఇది 1 2 3, ఇందులో అన్ని జీరోసే ఉన్నాయి. సో ఇది పనికిరాదు. సో ఎన్ని టోటల్ 3. హియర్ ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ర్యాంక్ ఆఫ్ ఏబి అయింది కాబట్టి ద గివెన్ సిస్టమ్ ఈజ్ కన్సిస్టెంట్. ఓకే, ద గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఈజ్ కన్సిస్టెంట్ అని చెప్పి రాస్తే సరిపోతుంది. అండ్ హ్యావింగ్ యూనిక్ సొల్యూషన్. అది ఎందుకు యూనిక్ సొల్యూషన్ ఉంటుంది అనే కండిషన్ చెప్తాను మీకు ఇప్పుడు. నెక్స్ట్ వీడియోలో మిగతా ఇన్కన్సిస్టెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫస్ట్ అయితే ఇక్కడ మనకు రో ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు రో ఆఫ్ ఏబి అయింది. ఓకే, రో ఆఫ్ ఏ ఈక్వల్ టు రో ఆఫ్ ఏబి అయింది కాబట్టి అది కన్సిస్టెంట్. దానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. అండ్ రో ఆఫ్ ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు రో ఆఫ్ ఏబి అంటే దీని ర్యాంక్ మేబీ 4, దీని ర్యాంక్ మేబీ 3, అంటే ఈ రెండు నాట్ ఈక్వల్ అయింది అనుకోండి. ఈ ర్యాంక్ ఆఫ్ ఏ అండ్ ర్యాంక్ ఆఫ్ ఏబి ఈజ్ నాట్ ఈక్వల్ అయితే అప్పుడు గివెన్ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అనేది ఇన్కన్సిస్టెంట్ అయిపోద్ది. ఇప్పుడు ఈక్వల్ అయినాయి కాబట్టి కన్సిస్టెంట్. మళ్ళీ కన్సిస్టెంట్ అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి, మరి దానికి సొల్యూషన్ అయితే ఫైండ్ అవుట్ చేయాలి. x ఈక్వల్ టు వాల్యూ సంథింగ్, y ఈక్వల్ టు z ఈక్వల్స్ టు సంథింగ్ వాల్యూస్ రావాలి మనకు. అండ్ ఇక్కడ వాల్యూస్ రావాలంటే సొల్యూషన్ చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, దానికి సొల్యూషన్ ఇక్కడ కన్సిస్టెంట్గా ఉంటుంది, కాకపోతే దానికి సొల్యూషన్ యూనిక్ సొల్యూషన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇన్ఫైనైట్ నెంబర్, అంటే ఒక యూనిక్ సొల్యూషన్ అంటే ఒకటే సొల్యూషన్. నెక్స్ట్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అంటే 0 to ఇన్ఫినిటీ సొల్యూషన్స్ ఉంటాయి మనకు. సో అవన్నీ నేను చెప్పలేము. ఈ రెండు కండిషన్స్ ఎట్లా చూసుకోవాలి అంటే, అండ్ రో ఆఫ్ ఏ ఈక్వల్స్ టు రో ఆఫ్ ఏబి అయింది, ఇది ఓకే, దట్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ అన్నోన్స్ అయితే. ఓకే, నంబర్ ఆఫ్ అన్నోన్స్. నంబర్ ఆఫ్ అన్నోన్స్ అంటే ఇది ఎక్కడో కొత్త వర్డ్ కాదు. నంబర్ ఆఫ్ అన్నోన్స్ అంటే ఏం లేదు, ఇచ్చిన సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్లో వేరియబుల్స్ ఎన్ని, 1 2 3 అంతే కదా, 1 2 3. సో ఎంత నంబర్ ఆఫ్ అన్నోన్స్ ఎన్ని, 3. ర్యాంక్ ఎంత, ర్యాంక్ ఆఫ్ ఏ ఈక్వల్స్ టు 3, ర్యాంక్ ఆఫ్ ఏబి ఈక్వల్స్ టు 3, దట్ ఈజ్ ఈక్వల్స్ ఆల్సో నంబర్ ఆఫ్ అన్నోన్స్. సో ఈ కండిషన్ సాటిస్ఫై చేసింది కాబట్టి ద సిస్టమ్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్, ఒకటే సొల్యూషన్ ఉంటుంది దీనికి. ద సిస్టమ్ హ్యాస్ యూనిక్ సొల్యూషన్. ఓకేనా, మరి ఆ యూనిక్ సొల్యూషన్ ఏంటి, అండ్ యాక్సిలరీ ఈక్వేషన్ రాయాలి ఇక్కడ, ax ఈజ్ ఈక్వల్స్ టు b కదా, మరి ఇక్కడ నుంచే రాయాలి. ఇప్పుడు మనకు వచ్చిన రిజల్ట్ ఇక్కడ ఉంది చూసారా, దాని నుంచే రాయండి. 1 2 -1 0 -1 0 0 0 1 ఇంటూ x. వేరియబుల్స్ ఏంటి, x y z ఈజ్ ఈక్వల్స్ టు b. b ఏంటి, ఇది 3 -4 4 0, రైట్. మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, ఈ మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేయండి. సో ఈ మ్యాట్రిక్స్ 1 into x ప్లస్ 2 into y మైనస్ 1 into z ఈజ్ ఈక్వల్స్ టు, దీనికి ఈక్వల్గా ఉన్నది ఇది ఇక్కడ 3. ఓకేనా, ఇట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ ఈ మ్యాట్రిక్స్ ఈ రో ఇంటూ ఈ కాలం, ఇప్పుడు మళ్ళీ 0 into x 0 మైనస్ 1 into y మైనస్ y ప్లస్ 0 into z 0, దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీనికి ఈక్వల్గా ఉన్నది. సారీ, యాక్చువల్గా ఇందాక మనకి ఇక్కడ 4th రో రాయలేదు. సో 0 0 0 ఇవి కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా. నెక్స్ట్ మైనస్ 0 into x 0 మైనస్ 1 into y మైనస్ y 0 into z 0. సో మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు దీనికి కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏంటి, -4. నెక్స్ట్ 0 into x 0 0 into y 0 1 into z z, దట్ ఈజ్ ఈక్వల్స్ టు దీనికి కరస్పాండింగ్ ఎలిమెంట్ ఏంటి, థర్డ్ రో కదా, సో 4. నెక్స్ట్
0 0 0 టోటల్ మల్టిప్లై చేసిన 0 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో అది మనకు సంబంధం లేదు, అయిపోయింది. అయితే ఇక్కడ z ఈజ్ ఈక్వల్స్ టు 4 అనేది వచ్చింది. ఇట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2, ఇట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. ఓకేనా. నౌ ఇక్కడ ఏంటి మైనస్ y ఈజ్ ఈక్వల్స్ టు -4, y -1 క్యాన్సల్, y ఈజ్ ఈక్వల్స్ టు 4 వచ్చింది. సో z కామా y వాల్యూస్ వచ్చింది. సో y కామా z substitute in equation number 1. So x plus 2 into 4 minus 4 is equals to 3. X plus 8 minus 4 equals to 3. X plus 4 is equals to 3. X is equals to 3 minus 4. So x is equals to minus 1. సో x వాల్యూ, y వాల్యూ, z వాల్యూస్ వచ్చినాయి. సో ఇది యూనిక్ సొల్యూషన్కి చేయాల్సిన ప్రాసెస్. నెక్స్ట్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. అది ఎలా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫస్ట్ అయితే ఏంటి మనకి రో ఆఫ్ ఏ ఈక్వల్ టు రో ఆఫ్ ఏబి అనేది ఈ కండిషన్ అనేది కంపల్సరీ సాటిస్ఫై చేస్తేనే అది కన్సిస్టెంట్ అయినట్టు. సో కన్సిస్టెంట్ అయిన తర్వాత రెండు ప్రాబ్లమ్స్ మళ్ళీ, ఒకటి యూనిక్ సొల్యూషన్ ఉంటుంది, రెండు ఇన్ఫైనైట్ సొల్యూషన్ ఉంటుంది. యూనిక్ సొల్యూషన్ అంటే ఏంటి, దట్ ఈజ్ ఈక్వల్స్ టు నంబర్ ఆఫ్ అన్నోన్స్ అయితే. మరి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎప్పుడు ఉంటాయి, రో ఆఫ్ ఏ ఈక్వల్స్ టు రో ఆఫ్ ఏబి అయితే కావాలి ఫస్ట్, లెస్ దెన్ నంబర్ ఆఫ్ అన్నోన్స్ అయితే. సో ఆ ర్యాంక్ అనేది వచ్చిన ర్యాంక్ అనేది లెస్ దెన్ నంబర్ ఆఫ్ అన్నోన్స్ అయితే. సో నంబర్ ఆఫ్ అన్నోన్స్ 3 ఉన్నాయనుకోండి, ర్యాంక్ 2 వచ్చింది అనుకోండి, అప్పుడు దానికి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటి ఓన్లీ డైరెక్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 3 వచ్చింది, ఇది 3 వచ్చింది కాబట్టి మనకు యూనిక్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ ఈజ్ నథింగ్ బట్ 1 సొల్యూషన్ అన్నట్టే కదా. సో 1 సొల్యూషన్ ఏంటి, ఆ 1 సొల్యూషన్ x ఈక్వల్ టు -1, y ఈక్వల్ టు 4, z ఈజ్ ఈక్వల్స్ టు 4. ఇది ప్రాసెస్. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ రిగార్డింగ్ దిస్ టాపిక్ మీకు ఏ డౌట్ ఉన్నా కానీ కింద కామెంట్లో నాకు చెప్పండి.